స్టార్ట్. గోషామహల్ కాంగ్రెస్ పార్టీ ఒక సీనియర్ నాయకుడిగా ఈరోజు సమస్త ప్రజలకు కన్ఫ్యూజన్ గురి కాకుండా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు హార్ని ఆశలు రోజుకు 18 గంటల చొప్పున ప్రజా సంక్షేమం కోరుతూ పనిచేస్తూ అనేది మనం గమనిస్తున్నాం. గోషామహల్లో ప్రజలను తప్పుదో పట్టేటువంటి విధంగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ తరలించి గోషామహల్ స్టేడియంలో కట్టాలనే ఒక మహోత్తరమైన నిర్ణయాన్ని ఈనాడు నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లా ప్రజలు రాష్ట్ర యావత్తు కూడా అందరు హర్షిస్తున్నారు. దీన్ని ఓర్వలేక కొంతమంది నాయకులు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యానికి ఫేవర్గా అడుగులు మడుగులు ఒత్తుతూ కృత్రిమ ఉద్యమాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఉస్మానియా హాస్పిటల్ ప్రజలకు ఉచితంగా సేవలు అందించేటువంటి సంస్థ. ఇక్కడ చుట్టుముట్టునడి దాదాపు 200 కుటుంబాలకు జీవనోపాధి కూడా కలుగుతుంది ఆ హాస్పిటల్ ద్వారా. అంతేకాకుండా ప్రతి ఒక్క శాసనసభ్యుడు నా నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ కట్టాలి, నా నియోజకవర్గంలో హాస్పిటల్ కట్టాలి అనేటువంటి తాపత్రయపడుతుంటారు. కానీ దురదృష్టవశాత్తు మన స్థానిక ఎమ్మెల్యేకి ఆ స్పృహ లేదు, మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా స్పృహ లేదు. ఏనాడు వాళ్ళు నియోజకవర్గ డెవలప్మెంట్కు ఎలాంటి కృషి చేయలేదు. నియోజకవర్గ సమస్యలను కూడా ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళలేదు. దీన్ని మేము చాలా నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. తప్పకుండా గోషామహల్ స్టేడియంలోనే ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నిర్మించబడుతుంది, నిర్మిస్తారు కూడా. దీనికి ప్రజలందరూ హర్షిస్తున్నారు. నా ఒక చిన్న రిక్వెస్ట్, చుట్టుముట్టున్న ప్రాంతాల వాళ్ళు ఎవరైనా హాస్పిటల్ అడవిలో ఉండదు, మీరు గమనించాలి. హాస్పిటల్ అన్నప్పుడు ప్రజల మధ్యలో ఉంటుంది, హాస్పిటల్ అన్నప్పుడు అడవిలో ఉండదు. ప్రజలకు అనుకూలంగా ప్రజల మధ్యలో ప్రజలకు తొందరగా వైద్యము చికిత్స అందాలనే ఉద్దేశంతో అది ప్రజల మధ్యలో ఉంటుంది. మీరు హైదరాబాద్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ ఆసుపత్రులు చూడండి ఒకసారి, అవి ఎక్కడ అడవిలో ఉండవు, హైదరాబాద్ దాటి ఉండవు. హైదరాబాదులోనే ప్రజల మధ్యలోనే ప్రజలకు అందుబాటులో ఉన్న విధంగా ప్రజలకు ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీగా సేవలు అందించే విధంగా ప్రజల మధ్యలో ఉంటుంది. ఏ హాస్పిటల్ అయినా కానీ ప్రజలకు అనుకూలంగా ఉండే వాతావరణంలోనే హాస్పిటల్ ఏర్పాటు చేస్తారు. మళ్ళీ ఉస్మానియా హాస్పిటల్ ప్రజల మధ్యలో ఉన్నది, అక్కడ లేని అభ్యంతరం గోషామహల్లో కడితే మీకు అభ్యంతరం ఏంది? ఇది ఒకటే కారణం, ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారు. ప్రజలకు ఒకటే అర్థమైంది, మీరు ప్రైవేట్ హాస్పిటల్ వారికి ప్రైవేట్ యజమానులకు తొత్తులుగా పోతున్నారు అనేటువంటిది ప్రజలు గుర్తించినారు. ఇవాళ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ మొత్తము సోకాల్డ్ బీఆర్ఎస్ పార్టీ బీనామీలు అన్నటువంటి ప్రచారం బాగా జరుగుతున్నది. మళ్ళీ మీకు ఆ హాస్పిటల్ వారికి మేలు చేస్తున్నారా, ప్రజలకు మేలు చేస్తున్నారు? మీరు ఎవరి పక్షం ఉన్నారో మీరు ఇప్పుడే తెలియజేసుకోరని తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి నా గౌరవ కాంగ్రెస్ పార్టీ మిత్రులకు వాళ్ళకందరికీ నేను థ్యాంక్స్ తెలియజేస్తూ, మీరు ప్రజలను మీరు పట్టుకాల్చుకోకండి, దయచేసి మేము మీ ఎమ్మడి ఉన్నాము. ఎల్లవేళలా ప్రతి సమస్య గురించి మేము స్పందిస్తున్నాం. ఇవాళ స్థానిక ఎమ్మెల్యే కానీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కానీ ఏనాడు ఒక రిప్రజెంటేటివ్ తీసుకుపోయి సంబంధిత అధికారులను మధ్యలో కలిసిన దాఖలు లేవు. ఇవాళ మేము పార్టీ మాది ఉన్నప్పటికీ కూడా ప్రజా సమస్యలను ఒక ప్రతిపక్ష నాయకుల్లాగా మేము ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నాము. రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకం ఉన్నది. రాబోయే రోజులలో గోషామహల్ నియోజకవర్గము బంగారు నియోజకవర్గంగా అవుతుంది అన్నటువంటి పూర్తి నమ్మకం ఉన్నది అనేది తెలియజేస్తున్నాం.